దాడి జరగడం. సో చాలా చాలా కొలత వేసినట్టు మా పుల్లారావు గారు చెప్పినట్టు పర్ఫెక్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అంటే ఇందులో లష్కర్ తోయిబా చీఫ్ హతమయ్యాడా లేదా మనకి ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ మన ఆడియన్స్ కోసం వాట్ ఈస్ దిస్ లష్కర్ తోయిబా? 1990లో పాకిస్తాన్లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ. అంటే ప్రధానంగా కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడమే లక్ష్యంగా ఇది కార్యకలాపాలు చేస్తుంది. పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉంది. అలాగే జమాత్ ఉద్ దవా అనే పేరుతో ఒక సామాజిక సంస్థగా పనిచేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుపెట్టిన సంస్థ. రెడ్ ఫోర్ట్పై 2000లో దాడి చేసింది, చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ దాడి. అలాగే 2001లో పార్లమెంటుపై దాడి, 2005లో అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో దాడి, ముంబై 26/11 దాడులు 2008లో ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని దాడి, అలాగే 2015లో గురుదాస్పూర్ దాడి. సో దీనికి సంబంధించిన చీఫ్ సయీద్కి సంబంధించిన అప్డేట్ మనకి ఇంకా రావాలి, హతమయ్యాడా లేదా అని చెప్పి. కృష్ణ రెడీగా ఉన్నారు, మా ఢిల్లీ బ్యూరో చీఫ్. కృష్ణ, ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎట్లా జరిగింది, ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ ను ఎట్లా తిలకించారు, తర్వాత ఈ ఆపరేషన్ కి ఏం పేరు పెట్టారు, ఆపరేషన్ జరిగిన తర్వాత భారత సైన్యం ఏవని నినాదాలు చేసింది, ఇవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్స్ మనకి వస్తున్నాయి. ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం భర్తల్ని, తోబుట్టువుల్ని, అదేవిధంగా దగ్గర వాళ్ళని కోల్పోయి మహిళలు ఎవరైతే, అంటే ఈ మొత్తం ఆపరేషన్ లో చనిపోయినటువంటి 26 మంది కూడా పురుషులు మాత్రమే ఉన్నారు. అక్కడ మహిళల్ని వాళ్ళ సింధూర్ ని తీసేశారు. కాబట్టి ఈ ఆపరేషన్ కి ఈ యొక్క సింధూర్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. భర్తల్ని, ఆత్మీయుల్ని కోల్పోయినటువంటి మహిళల ఆవేదనకు, అలాగే భారత్ విజయానికి సంకేతంగా ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టారు. సో ఈ సింధూర్ ఆపరేషన్ రాత్రి, అంటే అర్ధరాత్రి తర్వాత ఈ యొక్క ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ ని స్వయంగా ప్రధాని మోదీ మానిటర్ చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ యొక్క దాడి తర్వాత పీఎంకి చెప్పిన తర్వాత దీనికి కోడ్ వర్డ్ కూడా ఒకటి ఇచ్చారు, 8+8. ఈ కోడ్ వర్డ్, ఈ 8+8 అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ కోడ్ అన్నది కూడా మనకి మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. మనకి అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కోడ్ వర్డ్ 8+8. ఆ తర్వాత దాడి చేసిన తర్వాత వచ్చి ప్రైమ్ మినిస్టర్ కి ఇన్ఫార్మ్ చేసేటప్పుడు జస్టిస్ డన్ అని చెప్పినట్లుగా తెలుస్తుంది. నినాదాలు కూడా అదేవిధంగా జస్టిస్ డన్ అంటూ నినాదాలు మన భారత త్రివిధ దళాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 3 విషయాలను ఇక్కడ స్పష్టంగా చెప్పాలి రిషి. ట్రై సర్వీసెస్ త్రివిధ దళాలే ఈ దాడిలో పాల్గొన్నాయి, అందులో సందేహం లేదు. 3 కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తో ఇవి చేశాయి. తర్వాత రెండో అంశం ఖచ్చితత్వంతో, మొత్తం ఎక్కడ ఈ యొక్క శిబిరాలున్నాయి, ఉగ్రవాద శిబిరాలు, ఎక్కడ ఈ ఉగ్రవాదులు దాక్కున్నారు అన్న ఖచ్చితత్వంతో సమాచారాన్ని సేకరించారు. ఆ యొక్క ఖచ్చితత్వంతో మన దగ్గర ఉన్నటువంటి అధునాతనటువంటి ఆయుధాలతో ఈ టార్గెట్స్ ని 9 టార్గెట్స్ ని ధ్వంసం చేశారు. అది ఎట్లా చేశారు అన్నది కూడా మరికొద్దిసేపట్లో వస్తుంది. అంటే మన వాళ్ళు చెప్పడం అంటే భారత్ యొక్క లైన్ ఆఫ్ కంట్రోల్ యువతల నుంచే రాఫెల్, అదేవిధంగా ఏదైతే డ్రోన్స్, వీటి సహాయంతో అధునాతన టెక్నాలజీతో అసలు వాళ్ళ టెరిటరీలోకి వెళ్లకుండానే మనం మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రాఫెల్, ఇతర యుద్ద విమానాలు, వీటన్నిటితో ఈ యొక్క దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. తొలిసారిగా ఈ యొక్క డ్రోన్లు కూడా ఉపయోగించి ఈ దాడులు నిర్వహించినట్లుగా చెప్తున్నారు. అది ఏ విధంగా జరిగిందన్నది కూడా మనకు తెలుస్తుంది. ఈ 9 స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 స్థావరాలు మన లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఎంత దూరంలో ఉన్నాయన్న అంశాన్ని కూడా కొద్దిసేపటి క్రితం ఈ యొక్క మన భారత ఆర్మీ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో పేర్కొంది. బాహల్పూర్ ఏదైతే ఉందో ఆ బాహల్పూర్ ఉగ్రవాద శిబిరం 100 కిలోమీటర్లు, ఎల్ఓసికి 100 కిలోమీటర్ల దూరంలో ఈ బాహల్పూర్ ఉంది. తర్వాత ముద్దీకే 30 కిలోమీటర్ల దూరం, మన ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ముద్దీకే ఉంది. గుల్పూర్ 35 కిలోమీటర్ల దూరం. అంటే మీరు చూడొచ్చు మన భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా నేవీ,
గ్రౌండ్ ఫోర్స్ ఆర్మీ ఎంత ఖచ్చితత్వంతో అంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక టార్గెట్ ని కొట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చి సేఫ్ గా వెనక్కి వచ్చింది అంటే ఎంత టార్గెటెడ్ గా ఉంది, తర్వాత ఎంత ఖచ్చితత్వంతో ఉంది, ఎంత ముందస్తు పకడ్బందీ ప్రణాళికతో ఇది చేశారు, తర్వాత ఇంటెల్ ఇన్పుట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది కూడా మనకి చూస్తే తెలుస్తుంది. 100 కిలోమీటర్లు. అదేవిధంగా బిలాల్ క్యాంప్ కి సంబంధించి డిస్టెన్స్ ఇంకా చెప్పలేదు, కానీ కోట్లీ క్యాంప్ మాత్రం 15 కిలోమీటర్లు, బర్నాలా క్యాంప్ 10 కిలోమీటర్లు, సర్జాల్ క్యాంప్ 8 కిలోమీటర్స్, అదేవిధంగా మెహమూనా క్యాంప్ 15 కిలోమీటర్లు. ఈ మొత్తం కూడా 3 ఉగ్రవాద సంస్థలకు లష్కర్ ఎ తోయిబా, జైషీ మహమ్మద్, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఈ 9 క్యాంపులపైన దాడి చేశారు. 100 కిలోమీటర్లు బహవాల్పూర్ ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ వీటిల్లో మహమ్మద్ జైషీ ఏదైతే ఈ యొక్క లష్కర్ ఎ తోయిబా అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి చీఫ్స్ ఎవరైనా ఉన్నారా, తర్వాత మిగతా ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైనా ఉన్నారా అంటే లెఫ్టినెంట్ కమాండ్స్ గాని అక్కడ ఉన్నటువంటి జనరల్స్ గాని వాళ్ళు ఎవరైనా హతమయ్యారన్నది మరికొద్దిసేపట్లో చెప్పబోతున్నారు. అయితే లష్కర్ ఎ తోయిబా చీఫ్ అయినటువంటి హఫీజ్ సయీద్ మాత్రం హతమయ్యారు అన్నది ఒక అన్కన్ఫర్మ్డ్ న్యూస్ వస్తున్నాయి. మరికొద్దిసేపట్లో అవి చెప్పాల్సి ఉంది. కానీ మనం చూస్తున్నాం, మన స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ యొక్క మంటలు, తర్వాత ఆ దాడులు చూస్తుంటే ఇది చిన్న తరహా దాడిలాగా ఏదో సర్జికల్ స్ట్రైక్స్ లాగా లేదనే చెప్పొచ్చు. ఒక పెద్ద దాడి జరిగింది. ఇందులో ఖచ్చితంగా ఈ యొక్క ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు హతమయ్యే అవకాశాలున్నాయి అన్నదే మనకు అందుతున్నటువంటి సమాచారం. సో 8+8 కోర్ట్, ఆ తర్వాత జస్టిస్ డన్ ఈ నినాదాలు వినిపించాయి. తర్వాత వరుసగా లైనప్ అయిన ఇప్పుడు రిషి ఈ యొక్క దాడి తర్వాత భారత ప్రభుత్వం వెంటనే విదేశాలకు సంబంధించినటువంటి రాయబారులందరికీ కూడా సమాచారం పంపింది. మేము పాకిస్తాన్ నేల మీద పాకిస్తాన్ కి సివిలియన్స్ ని గాని, పాకిస్తాన్ సైన్యాన్ని గాని, సైన్యానికి సంబంధించినటువంటి శిబిరాలను గాని మేము ఎక్కడా తాకలేదు. ఓన్లీ టార్గెటెడ్ గా ఉగ్రవాద శిబిరాలను మాత్రమే మేము టార్గెట్ చేశాం, ఆ లక్ష్యాలను ఛేదించామంటూ ప్రపంచంలో ఉన్నటువంటి భారత రాయబారులందరికీ కూడా ఈ సమాచారాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వాళ్ళకి ఫోన్లు చేసేలా చెప్పడం జరిగింది. సో దీన్ని మీరు ఉగ్రవాద నిర్మూలనలో భాగంగానే ఈ యొక్క చర్యలుగా తీసుకోవాలి తప్పితే ఇది పాకిస్తాన్ పై యుద్దం కాదు.